పరిశుద్ధుడైన తండ్రి, ప్రాణనాథుడా, పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా దేవ, మీ సన్నిధిని ఆశతో తండ్రి మేము చేరి ఉండగా మీ వాక్కు చేత మమ్మను దర్శించండి, మీ వాక్కు చేత మమ్మను బలపరచండి, మీ వాక్కు చేత మమ్మను ఆదరించండి, దీవించండి ప్రభువా. మరెక్కువైన ఆశతో, ఆసక్తితో, కృతజ్ఞతతో నిన్ను వెంబడించటానికి మీ వాక్కు మాకు వినిపించి సహాయం చేయాలని చేరువచ్చిన మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన హస్తాలకు సమర్పిస్తున్నాం. మీ పక్షాన నిలబడే మీ దాసుని మీరు బలపరచండి, మీ ఆత్మశక్తి చేత నింపి మీ వాక్కును వినిపించాలని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభు, మన రక్షకుడు, మనకు నీతిని ప్రసాదించిన ఆ గొప్ప దేవుని నామములో ఈ ఆదివార శుభములు మీకు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు చదువుకుందాం. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యమును చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకం చేయుము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందు అసూయయందు కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులము అని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందును మనస్సు ఉంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢంగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివార సమయంలో దేవుని వాక్యాన్ని వినటానికి మన మనస్సులను, హృదయాన్ని, శరీరాన్ని, దేహములో ఉన్న 3 భాగాలను సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి మనం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అంతే శ్రద్ధతో, ఆసక్తితో వాక్యాన్ని గమనిస్తే ఆ వాక్యము మన ఎడల పనిచేస్తుంది. హృదయం అనే పలక మీద రాయబడుతుంది. హృదయంలో మార్పు జరుగుతుంది దేవుని వాక్యము ద్వారా. కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. చదవబడిన ఈ భాగంలో దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు, దేవుడు మన ఎడల ఏమి తలంచుచున్నాడు, దేవుడు మన కొరకు ఏం చేశాడు, దేవుని దృష్టిలో మనము ఎవరము
అన్నది ఈ చదవబడిన లేఖన భాగంలో మనం తెలుసుకుందాం. సహజంగా మనం గమనించినట్లయితే లోకములో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులు, పేరుగాంచిన వ్యక్తులు, లోకములో అధికారులు, గొప్ప గొప్ప స్టేటస్లో ఉన్నవారు మనల్ని కలిసినప్పుడు, వారితో మన చేతులు కరచాలనం చేసినప్పుడు, వారితో ఫోటోలు దిగినప్పుడు అవి మనకు చాలా ఆనందంగాను, అవి మనకు ఎంతో విలువైన జ్ఞాపకాలుగా ఉంటాయి. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఎవరినైనా అంటే మన స్నేహితులు, బంధువుల ఇళ్లలో దర్శించినప్పుడు వారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సీఎం అంటే ముఖ్యమంత్రితో ఫోటో దిగినట్ల ఒక ఫోటో వాళ్ళ ఇంట్లో కనపడుతుంది. ఆ జనసమూహంలో వారికి సేకాణిచ్చినట్లుగా కనపడుతుంది. తర్వాత కొన్నిళ్లల్లో వారిని విలువైన వ్యక్తులను గ్రహించి వారికి సన్మానం చేసిన ఫోటోలు కనిపిస్తాయి. వారికి ఏదైనా ఒక బహుమతి అందించిన ఆ జ్ఞాపకాలు కనిపిస్తుంటాయి. ఇవన్నీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ వ్యక్తులు కానీ ఎందుకు అలా ఆ ఫోటోలు లేకపోతే ఆ జ్ఞాపకాలను ప్రదర్శిస్తున్నారని అంటే అది వాళ్ళ దృష్టికి చాలా విలువైంది. మన సంఘంలో కూడా సహోదరుడు జేమ్స్ గారు ఉన్నాడు. ఆయన ఉత్తమ టీచర్ అవార్డు పొందినప్పుడల్లా కలెక్టర్ ద్వారా ఆయనకు ఒక సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. ఇచ్చినది ఆయనకు చాలా జాగ్రత్తగా ఫ్రేమ్ వేసుకొని ఇంట్లో పెద్దగా ఫోటో పెడుతుంటారు. అలాగే సుమలత కూడా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా గవర్నమెంట్ వారు వాళ్ళని సత్కరించినప్పుడు ఆ శాలువ, వారికి వేసిన దండ, వారికి అందించిన బహుమానాలు జాగ్రత్తగా ఫోటోలో బంధించి ఆ గోడలకు తగిలించుకుంటూ ఉంటారు. వీరు మాత్రమే కాదు, చాలామంది విలువైన వ్యక్తులు. మన మార్క్ అయితే ఏకంగా ఏఆర్ స్టీవెన్సన్ గారితో వారిద్దరు అన్నదమ్ములేమో అన్నట్లుగా ఒక ఫోటో, నిలువు ఫోటో వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఇవి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే విలువైన జ్ఞాపకాలు శ్రేష్టమైన వ్యక్తులతో కలిసినప్పుడు, ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులతో కలిసినప్పుడు అవి ఎంతో జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ, ఒకవేళ ఫోటోలు లేకపోయినా ఆ జ్ఞాపకాలను అలాగే వాళ్ళ మనస్సులో చిత్రించుకొని పదే పదే వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, పదే పదే వాటిని ఆలోచన చేస్తూ హృదయంలో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఇలా మంచి విషయాలకు స్పందించటము ఇది చాలా మంచి విషయము. ఇది నేను తప్పనటం లేదు, ఇది చాలా అభినందించవలసిన విషయము. అయితే సాతాను కూడా చాలాసార్లు మన గురించి చెడ్డ మాటలలో చెప్తుంటాడు. మంచి విషయాలకు ఎలా స్పందిస్తూ ఉన్నామో, మంచి వ్యక్తుల ద్వారా ఉన్న జ్ఞాపకాలను చెదరకుండా, చెరిగిపోకుండా ఎలా భద్రపరుచుకుంటున్నామో చాలాసార్లు గమనించాల్సిన విషయం ఏంటంటే అపవాది, సాతానుడు, దుష్టుడు, శత్రువు, దేవునికి, దేవుని పిల్లలకు విరోధి అయిన వాడు కూడా మన గురించి కొన్ని జ్ఞాపకం చేస్తుంటాడు. అదేంటంటే మీరింకా పాపులే, మీరింకా మారు మనసు పొందలేదు, మీకు ఇంకా నూతన స్వభావం రాలేదు, మీ మీద దేవునికి ప్రేమ లేదు, మీరు స్వతంత్రంగా ఉండగలరు, మీరు దేవుని కంటే ఎక్కువ కాగలరు అని ఇలా చెడ్డ మాటలు, అబద్ధపు మాటలు పలుకుతున్నప్పుడు కూడా చాలామంది అవి కూడా నమ్ముతూ ఉంటారు. సాతానుతో కూడా వాడు చెప్పే మాటలు, వాని ఆలోచనలు వినటానికి ప్రయత్నం చేస్తుంటారు. వాడికి ఫోటో దిగడానికి అవకాశం లేదు కాబట్టి మీరు ఫోటో దిగడం లేదు. సాతానుతో దిగడానికి అవకాశం ఉంటే ఏకంగా వాడు చెప్పే అబద్ధాలన్నిటినీ నమ్మి వానికి కూడా సెకండ్ ఇచ్చి వాని పక్కల ఫోటో దిగి పెద్దగా ఫ్రేమ్ వేయించుకునే రకంగా చాలామంది ప్రజలు ఉంటారు. అయితే ఈ ఉదయకాల సమయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే
దేవుడు మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నాడు? సృష్టిని సృష్టించిన సర్వశక్తిమంతుడైన ఆ దేవుడు, ఇక ఆయనకు మించి ఇంకెవరు లేరు, ఆయన తర్వాత ఇంకెవరు లేరు. ఆయనే ఏకైక దేవుడు. ఆయన ఇచ్చిన సర్టిఫికేటు, ఆయన ఇచ్చిన మాట, ఆయన ఇచ్చిన వాగ్దానము, ఆయన చెప్పిన పలుకు ఇక ఎవ్వరూ పలకలేరు. అదే ఫైనల్. ఆ దేవుని మాట, ఆ దేవుని జ్ఞాపకము, ఆ దేవుని పలుకు మనల గురించి ఏమనుకుంటున్నాడు అన్నదే ఉదయకాల సమయంలో నేర్చుకుందాం. దేవుని దగ్గర నుంచి మీకు అనుకూలమైన వచనం వచ్చిన తర్వాత ఇక మీరు ఎవ్వరి దగ్గర నుంచి అనుకూల వచనాన్ని ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడే మిమ్మల్ని పొగడినప్పుడు, దేవుడే మీరు ఫలానా అని అభినందించినప్పుడు, దేవుడే మీకు సాక్ష్యం ఇచ్చినప్పుడు, మంచిని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఇక మంచి సాక్ష్యం కొరకు, పాజిటివ్ మాటల కొరకు వేరే దగ్గర నుంచి, ఎవ్వరి దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే మీతో చెప్తున్నాడు. దేవుని కంటే పైవారు ఇంకెవరు లేరు. అదే ఫైనల్. కాబట్టి అట్టి ఫైనల్ చెప్పే ఆ దేవుని మాటలనే మనం ఈ ఉదయకాల సమయంలో కొన్ని మనం నేర్చుకుందాం. మొదటి విషయం ఏంటంటే, దేవుడు చెప్తున్న మాట, మీరు విలువైన ప్రశస్తమైన వ్యక్తులు అంటున్నాడు. హల్లెలూయా. సాక్షాత్తు దేవుడు, లోకాన్నంతా పరిపాలిస్తున్న దేవుడు ప్రజలను గూర్చి ఏమంటున్నాడంటే, మీరు విలువైన వ్యక్తులు, ప్రశస్తమైన వ్యక్తులు అని పలుకుతున్నాడు. అది చూద్దాం. చూడండి, 3వ వచనం నుంచి చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 3 నుంచి 6 వరకు ఒకసారి చదువుదాం. చూడండి, ఒకసారి గమనించండి. ఎందుకనగా మనము కూడా మునుపు, చాలా జాగ్రత్తగా గమనించండి, మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులమయ్యుండి, దుష్టత్వమునందును, అసూయయందును కాలము గడుపుచు, అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. ఇది మానవుల యొక్క స్థితి. ఇది మంచి స్థితేనమ్మా? చదవబడిన ఈ మాటలు మంచివేనా? దుష్టులు, తర్వాత మోసపోయిన వారు, అవిధేయులు, అవివేకులు, దురాశలను, భోగములను, దుష్టత్వమును, అసూయందు కాలం గడుపుచు, అసహ్యులుగా ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉండేది, ఇది మంచి స్థితే? మనుషులకు మంచి స్థితే ఇది? ఇది చాలా చెడ్డ స్థితి. చాలా చెడ్డ స్థితిని కలిగిన మనుషులను, ఇలాంటి వాళ్ళను దేవుడు విలువైన వ్యక్తులు, ప్రశస్తమైన వ్యక్తులు, ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులు అని అంటున్నాడు. ఎవరైనా అంటారా ఇలాంటి వాళ్ళని? దేవుడు ఇలాంటి వాళ్ళను మంచోళ్ళని అంటారా? విలువైన వ్యక్తులు అంటాడా? కానీ దేవుడు అంటున్నాడు, ఎప్పుడు? మనము మార్చబడక ముందే, మనము తిరిగి జన్మించక ముందే, ఇలాంటి మునుపు మన స్థితి ఇది. ఇలాంటి వ్యక్తులను దేవుడు ఎందుకు విలువైన వ్యక్తులుగా పరిగణిస్తున్నాడు? ఎందుకు తను వాళ్ళను బలహీనులుగా ఉన్నప్పుడే ప్రేమిస్తున్నాడు? ఎందుకు వారు శత్రువులుగా ఉన్నప్పుడే ప్రేమిస్తున్నాడు? ఎందుకు వారు ఇంకా మార్పు చెందకముందే వారిని ప్రశస్తమైన వ్యక్తులుగా గమనిస్తున్నాడు అనంటే, వారి కొరకు ఆయన ఏదో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ద్వారా వారిని రక్షించాలని అనుకుంటున్నాడు. అలాగే కిందికి చదువుదాం ఒకసారి. మన రక్షకుడైన దేవుని యొక్కయు దయయు, మానవుల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాన పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగజేయుట ద్వారా
మనలను రక్షించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక శత్రువులముగా, బలహీనులముగా, దుష్టులముగా, అసహ్యులముగా, అవిధేయులముగా ఒకరినొకరు దూషించుకునే పరిస్థితిలో ఉన్నప్పుడే దేవుని దయ, కృప, ప్రేమ ప్రత్యక్షమై మనము చేసిన నీతి క్రియలను అనుసరించి కాక పునర్జన్మ సంబంధమైన స్నానం అనగా రెండవసారి తిరిగి జన్మించుట ద్వారా మనకు నూతన స్వభావాన్ని కలగచేసి మనల్ని రక్షించాడు. ఇంత విలువైన వ్యక్తులుగా మనల్ని దేవుడు చూస్తున్నాడు, ఎంచుతూ ఉన్నాడు. ఇంత విలువైన వ్యక్తులుగా దేవుడు పరిగణిస్తున్నాడు. ఇందులో ఇలాంటి వ్యక్తులను ఇలా పరిగణించడానికి గల కారణం ఏంటంటే దేవుని ప్రేమ విస్తీర్ణముగా, విశాలముగా, దేవుని ప్రేమ హద్దులు లేనిదిగా, ఎల్లలు లేనిదిగా పాపుల ఎడల చూపటమే, ఇంకా రక్షణ పొందని వారి ఎడల చూపటమే. దేవుని ప్రేమ ఇలా కనపడుతుంది. ఇది చాలా అద్భుతమైన కార్యము, ఇది చాలా ఉన్నతమైన కార్యము. విలువైన ప్రశస్తమైన వ్యక్తులుగా మనల్ని ఎంచటానికి, విలువైన శ్రేష్టమైన వ్యక్తులుగా మనల్ని అభివర్ణించటానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే దేవుని ప్రేమ మన ఎడల, దేవుని కృప మన ఎడల చూపుతూ మనల్ని తిరిగి జన్మింపచేయటం ద్వారా, రక్షణ కలగజేయటం ద్వారా, నూతన స్వభావాన్ని ఇవ్వటం ద్వారా మనకు కనపరుస్తున్నాడు తన ప్రేమను. దేవుని బిడ్డలారా, గమనించండి ఒకసారి. ఇలాంటి వ్యక్తులను దేవుడు ప్రేమించి తను చేయాల్సిన పనంతా తను చేసి పునర్జన్మ సంబంధం ద్వారా రక్షణనిచ్చి దేవుడు ఈ వ్యక్తులను ప్రశస్తమైన వ్యక్తులుగా, విలువైన వ్యక్తులుగా చూస్తున్నాడు. దేవుని ప్రేమ అంత విశాలంగా ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఈ విధంగా రాయబడింది, మనము మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన కృప ద్వారా, కనికరము ద్వారా మనల్ని అందరినీ తిరిగి జన్మింపచేశాడనే మాట అక్కడ కూడా మనం చూస్తున్నాము. అంతేకాదు ఇర్మియా గ్రంథంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడే తన మాట ద్వారా ఇర్మియాను ప్రేమిస్తున్నట్లుగా, తన ప్రజలను ప్రేమిస్తున్నట్లుగా మనం చెప్పటము చూస్తున్నాము. అయితే చూడండి, దేవుడు అంటున్నాడు మనుషులను విలువైన వ్యక్తులు, ప్రశస్తమైన వ్యక్తులు, ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులు అని చెప్తున్నాడు. ఇలా చెప్పటానికి గల కారణం ఏంటంటే దేవుని ప్రేమయే, దేవుని దయనే. దయ, ప్రేమ ప్రత్యక్షమై ఈ విధంగా చెబుతుంది. మనుషులు నీతి క్రియలు చేస్తున్నారు, వారికి చేతనైనంత, వారి సామర్థ్యం కొలది. పరలోకాన్ని, దేవుని ప్రేమకు నోచుకోవటానికి, అర్హత కలిగించుకోవటానికి వారికి చేతనైనంత నీతి క్రియలు చేస్తుంటే, మీరు చేసిన నీతి క్రియలను అనుసరించి కాదు రక్షణ వచ్చేది, మీరు చేసిన సత్క్రియలను అనుసరించి కాదు నూతన స్వభావం వచ్చేది అని దేవుడే తన దయ ద్వారా, ప్రేమ ద్వారా ఆ వ్యక్తులకు రక్షణను కలగజేసి విలువైన వ్యక్తులుగా, ప్రశస్తమైన వ్యక్తులుగా ఎంచుతున్నట్లుగా మనం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, మొదటగా దేవుడు అంటున్నాడు మనల్ని విలువైన వ్యక్తులు అని అంటున్నాడు, ప్రశస్తమైన వ్యక్తులు అని అంటున్నాడు. అలా అన్నప్పుడు మనము లోకస్తులు మనల్ని పొగడినప్పుడు ఎంత భద్రంగా ఆ జ్ఞాపకాన్ని దాచుకుంటామో, లోకములో పేరుగాంచిన వ్యక్తులు మనల్ని అభినందించినప్పుడు, గౌరవాన్ని ఇచ్చినప్పుడు, సన్మానించినప్పుడు ఎంత జాగ్రత్తగా ఆ జ్ఞాపకాలను చెరిగిపోకుండా జ్ఞాపకం ఉంచుకుంటామో, వీటిని అంతకంటే ఎక్కువగా నమ్మి జ్ఞాపకం ఉంచుకుంటూ దేవునికి స్తుతులు, దేవునికి కృతజ్ఞతలు, దేవునికి మన హృదయపూర్వకమైన బలులు అర్పించే వారముగా ఉండాలని ప్రభునామంలో మనం చేస్తున్నాను. అంతేకాదు, రెండో విషయంగా ఆయన మనల్ని ఏమంటున్నాడంటే మీరు సంపూర్ణులైన వ్యక్తులు అని అంటున్నాడు. మీరు సంపూర్ణులైన వ్యక్తులు అని అంటున్నాడు. 6వ
వచనం చూద్దాం ఒకసారి. తీతుకు 3:6. మనము ఆయన కృప వలన, చూడండి ఈ మాట, నీతిమంతులము అని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మీద సమృద్ధిగా కుమ్మరించుట ద్వారా, పరిశుద్ధాత్మను దేవుడు మన మీద సమృద్ధిగా కుమ్మరించుట ద్వారా, మనము నీతిమంతులముగా తీర్చబడుట ద్వారా మనల్ని అంటున్నాడు, మీరు సంపూర్ణులు, మీరు పరిపూర్ణులు. మీకు కలుగజేసిన నూతన స్వభావము వలన మీరు సంపూర్ణులు, పరిపూర్ణులు, మీరు కొదువలేని వారు అని చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా దేవుడు చేస్తున్న ఆ ప్రక్రియను బట్టి, నీతిమంతులుగా చేయబడిన ఆ ప్రక్రియలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి సమృద్ధిగా, అక్కడ మాట గమనించాలి, సమృద్ధిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మీద కుమ్మరించటము ద్వారా మనల్ని సమృద్ధి కలిగిన వ్యక్తులు, లేకపోతే సంపూర్ణులు అని దేవుడు అంటున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా దేవుడు మనల్నే అంటున్నాడు, ఇవన్నీ కూడా దేవుడు మనల్నే ఎంచుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చే గౌరవము, సన్మానంగా, అర్హతగా మనం వాటిని స్వీకరించాలని ప్రభునామంలో మీకు తెలియజేస్తున్నాను. ఈ నీతిమంతులుగా తీర్చబడ్డమన్నది మనం ఎన్నోసార్లు ఎన్నో వాక్య భాగాల ద్వారా, ఎన్నో సందేశాల ద్వారా మనం వింటూనే ఉన్నాము. నీతిమంతులముగా తీర్చబడటం అన్నది దేవుని యందు విశ్వాసం ఉంచటం వలననే జరుగుతుంది. ఇది క్రియల ద్వారా వెతికితే, సత్క్రియలు చేసి నీతిమంతులుగా తీర్చబడాలని వెతికితే ఆ నీతిని మనం ఎన్నడూ కూడా అందుకోలేము. అయితే దేవుడు విశ్వాసము ద్వారా వెతకమంటున్నాడు, దేవుడిచ్చిన మాటను నమ్మి వెతకమంటున్నాడు, దేవుని వాగ్దానాలను అంగీకరించి వెతకమంటున్నాడు, దేవుడిచ్చిన ఆ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా వెతకమంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చే ఆ యొక్క నిత్య జీవాన్ని ఆయన యందు విశ్వసించడం ద్వారా వెతకమంటున్నాడు. కాబట్టి మనము నిత్య జీవానికి పాత్రులము, నీతిమంతులము, పరిశుద్ధాత్మ కుమ్మరించటము ద్వారా మనము సమృద్ధిగా పరిపూర్ణలము అన్న ఈ విలువైన మాటలను దేవుడు మన ఎడల పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాము. వీటన్నిటికీ చాలా రెఫరెన్సులు ఉన్నాయి, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. అయితే రెండవ విషయంగా దేవుడు ఇక్కడ రాయబడిన మాటను మన ఎడల మనల్ని అభినందిస్తూ గౌరవిస్తున్న మాట, ప్రశస్తమైన మాట ఏంటంటే, మీరు సంపూర్ణులు, మీరు సంపూర్ణులు, మీరు నిర్దోషులు, మీరు నిర్దోషులు, ఏ దోషము మీలో లేదు. ఎందుకంటే మీ దోషములు, మన దోషములు, మన నేరములు అన్నిటినీ యేసుక్రీస్తు ప్రభు మీద మోపటం ద్వారా మనల్ని నిర్దోషులు అంటున్నాడు. యేసు ప్రభువును దోషి అని అంటున్నాడు. ఆయన ఏ నేరం చేయకపోయినా, ఆయనలో ఏ దోషము లేకపోయినా మన పాపములు మోపబడటం ద్వారా ఆయనను దోషి అని అంటున్నాడు, మనల్ని నిర్దోషి అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మనము పరిపూర్ణులము. ఒక్కసారి దేవుడు మన పాపములను జ్ఞాపకం చేసుకొనను అని చెప్పిన తర్వాత ఆయన ఇంకెన్నడూ కూడా మన పాపములను జ్ఞాపకం చేసుకోడు. తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరము మీ పాపములను నేను విశాలపరిచాను, ఇక అవి ఎప్పటికీ కలుసుకోలేవు, సముద్రపు అగాధములో మీ పాపములను పడవేశాను అని అంటున్నాడు. మీ పాపములను నా వీపు వెనక వైపు నేను పడవేశాను అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, సాదృశ్యంగా నా వీపు వెనక వైపు నేను దానిని పడవేశానంటే దానిని ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అని అర్థం. కాబట్టి దేవుడు వీటన్నిటినీ చేసి మనల్ని నీతిమంతులుగా తీర్చి నిత్య జీవానికి వారసులుగా చేసి
నిర్దోషులుగా ఎంచి పరిశుద్ధాత్మ దేవుని మన మీద సమృద్ధిగా కుమ్మరించి పునర్జన్మ సంబంధమైన స్నానాన్నిచ్చి నూతన స్వభావాన్ని మనకు కలగజేసి వీటన్నిటిని చేసి అంటున్నాడు, మీరు సంపూర్ణులు, మీరు పరిపూర్ణులు, మీరు సమృద్ధి కలిగిన వ్యక్తులు అని అంటున్నాడు. కాబట్టి ఇవి చాలా విలువైన ప్రశస్తమైన మాటలు దేవుని నోట్లో నుంచి వస్తున్నవి. ఇవి జరిగించిన సత్యాలు. అవి నమ్మితే మనము ఎంతో శ్రేష్ఠులము. దేవుని నోట్లో నుంచి వచ్చిన ఆ మాటలు విశ్వాసం ఉంచితే, ఆ వాగ్దానాలను నమ్మగలిగితే చాలా ధన్యులం. లోకములో మన గురించి ఎవరైనా పొగడితే, ఉదాహరణకు ఎవరైనా ఉదయకాల సమయంలో మనం చూడటానికి చాలా అందంగా కనపడి డ్రెస్ అపీరెన్స్ బాగా ఉండి, లేకపోతే స్త్రీలు చీరలు బాగా కట్టుకున్నప్పుడు మీ స్నేహితులు కానీ మీ ఇంటి సభ్యులు కానీ ఈరోజు మీరు బాగున్నారు అని అంటే ఆ రోజంతా ఆ మాటతో బతికేస్తాం కదా. ఆ రోజంతా ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటాం. చక్కని హృదయపూర్వకమైన నవ్వుతో ఆ రోజంతా గడుపుతాం. కానీ దేవుడు మనల్ని సంపూర్ణులు అంటున్నాడు, మీరు నిర్దోషులు అంటున్నాడు, మీరు నిత్య జీవానికి వారసులు అని అంటున్నాడు, మీ మీద సమృద్ధిగా తన ఆత్మను కుమ్మరించాను అని అంటున్నాడు, మీకు నూతన స్వభావాన్ని కలగజేశాను అంటున్నాడు, మీరు ప్రశస్తమైన వ్యక్తులు అని అంటున్నప్పుడు ఈ మాటలే మనం మర్చిపోతుంటాం. ఈ మాటలే మనం నమ్మకుండా ఉంటాం. ఈ మాటలు వినబడినప్పుడే మన చెవులకు ఇవి ఇంపుగా కనిపించవు. ఈ మాటలలో ఉన్న శక్తి, ఈ మాటలలో ఉన్న విలువ, దేవుని మాటలలో ఉన్న ఆ మాధుర్యము చాలామంది అనుభవించటం లేదు. అందుకే భక్తుడు దావీదు మహారాజు అంటాడు, నీ మాటలు జుంటి తేనె దారుల కంటే మధురమైనవి అంటాడు. అవి మేలిమి బంగారం కంటే శ్రేష్టమైనవి అంటున్నాడు. ఏ మాటలు అంటే ఇవే. దేవుడు తన గూర్చి పలికిన అమూల్యమైన మాటలు, దేవుని శక్తి సామర్థ్యాలకు సరిపోయే మాటలు, దేవుని గుణలక్షణాలకు సరిపోయే మాటలు, దేవుని గొప్పతనాన్ని గూర్చిన మాటలు. ఈ మాటలన్నీ ఎవరో ఒక పనికిరాని వ్యక్తి మాట్లాడితే అది నమ్మకుండా ఉండటం జరిగితే బాగుంటుంది. ఈ మాటలన్నీ ఎవరో చెయ్యలేని వ్యక్తులు మాట్లాడితే, సాధ్యపరచని వ్యక్తులు మాట్లాడితే ఇవి నమ్మకుండా ఉండటం మంచిదే. కానీ ఇవి చేయగలిగిన, సామర్థ్యం కలిగిన, ప్రేమించగలిగిన, దయ చూపగలిగిన, కృప చూపగలిగిన, ఎంతో విలువైన వ్యక్తి కలిగిన ఆ దేవుని నోట్లో నుంచి వచ్చినప్పుడు కూడా మనం ఆ మాటలను నిర్లక్ష్యం చేస్తుంటాం చూడండి. అప్పుడే చాలా అది విచారకరమైన సంఘటన. అవి నమ్మకుండా వదిలేస్తుంటాం చూడండి. ఇవి నాకు సంబంధించినవి కాదు అని అనుకుంటూ ఉంటాం చూడండి. అదే చాలా విచారకరమైన మన జీవితంలో జరిగే సంఘటన. అయితే దేవుడు మాట్లాడినప్పుడు వాటిని మనము జ్ఞాపకం ఉంచుకుంటూ అవి నమ్ముతూ దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాము. తర్వాత ఇంకేమంటున్నాడంటే దేవుడు మనల్ని గురించి మీరు అధికారం కలిగిన వ్యక్తులు అంటున్నాడు. హల్లెలూయా. మీరు ఏలికలుగా ఉండే వ్యక్తులు. ఇదంతా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా పలుకుతున్న మాటలు. మీరు వారసులు అని అంటున్నాడు. ఆ మాట చదువుతాం చూడండి, 7వ వచనం, తీతుకు 3:7. 6 నుంచి చదువుదాం. మనము ఆయన కృప వలన నీతిమంతులముగా తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి, ఈ మాటను గమనించండి, వారసులనే మాట, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. నిత్య జీవానికి గూర్చిన వారసత్వము. మీరేమంటున్నారంటే, దేవుడు ఏమంటున్నాడంటే మనల్ని గూర్చి మీరు వారసులు అంటున్నాడు.
హల్లెలూయా. మీరు జ్యేష్ఠులు అని అంటున్నాడు, మీరు జ్యేష్ఠుల సంఘము అని అంటున్నాడు, మీరు దత్తపుత్రత్వం కలిగిన వారు అని అంటున్నాడు. ఇవన్నీ దేవుడు మనల్ని గూర్చిన పలుకుతున్న శ్రేష్టమైన, అమూల్యమైన, విలువైన పాజిటివ్ మాటలు. మీరు వారసులు అంటున్నాడు. వారసత్వం అంటే, వారసులంటే ఎవరు? వారసులంటే తండ్రి కలిగి ఉన్న స్వాస్థ్యానికంతటికి కుమారులు, తన బిడ్డలు వారసులు. నిత్య జీవానికి సంబంధించి, దేవుని వాగ్దానాలకు సంబంధించి, దేవుని ఆస్తిపాస్తులకు సంబంధించి, దేవుని యొక్క రాజ్యానికి సంబంధించి ఆయన అంటున్నాడు మీరు వారసులు అంటున్నాడు. ఒక చోట రాయబడి ఉంటుంది, మీరు క్రీస్తుతో కూడా సమానమైన వారసత్వం కలిగిన వారు, క్రీస్తుతో పాటు వారసులు అని అంటున్నాడు. వారసులు, జ్యేష్ఠులు, దత్తపుత్రులు ఇవన్నీ కుటుంబంలో పుట్టిన తర్వాత వచ్చే అధికారం కలిగిన ఆ మాటలు. కుటుంబంలో పుట్టినప్పుడు వచ్చే అధికారం. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలగుటకై అధికారం అనుగ్రహించబడినది. దేవుని పిల్లలగుటకై అధికారం అనుగ్రహించబడినదంటే అధికారము, వారసత్వము, జ్యేష్ఠత్వము, దత్తపుత్రత్వము ఇవన్నీ కూడా దేవుడు మనకు ఉచితంగా తన ప్రియకుమారుని ద్వారా అనుగ్రహిస్తున్నాడు. వారసత్వం అంటే మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. తండ్రికి ఎంత ఆస్తి ఉంటే ఆ ఆస్తిలో పిల్లలకు సమానంగా వారసత్వం ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు వారసులు అగుటకై నేను మిమ్మల్ని రక్షించాను అని అనటంలో అర్థం ఏంటంటే దేవుని ఆస్తికంతటికి మీరు అధికారులు. ఆయనకెంత ఆస్తి ఉంటే మీరు సమాన వారసత్వాన్ని కలిగి ఉన్నారు అని అర్థం. జాయింట్ అకౌంట్లో మనం కూడా ఉన్నాము. యేసు ప్రభువుతో పాటు సమాన వారసత్వము. తండ్రికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకు ఎంత అధికారాన్ని ఇస్తాడో, తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకు ఎంత స్వాస్థ్యమునిస్తాడో, తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకు ఎంత ఆస్తిని, ఆశీర్వాదాలను ఇస్తాడో, మనల్ని కూడా ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభుతో పాటు మీరు సమాన వారసులు అని అంటున్నాడు. ఇది ఎప్పుడో ఆదాముకే ఇవ్వబడింది, ఆది కాండంలోనే ఇవ్వబడింది. కానీ ఆదాము తన పాపము చేత వీటిని పోగొట్టుకోవటం జరిగింది. వారిని స్త్రీగా పురుషునిగా సృష్టించినప్పుడే దేవుడు అన్నాడు మీరు లోకాన్ని ఏలండి, ఏలుబడి చేసే వ్యక్తులుగా ఉండండి అని దేవుడు మొదటనే తన వారసత్వాన్ని మానవులకు ఇచ్చాడు. కానీ ఆదాము పోగొట్టుకున్న ఆ వారసత్వాన్ని, ఆ అధికారాన్ని, ఆ జ్యేష్ఠత్వాన్ని, ఆ దత్తపుత్రత్వాన్ని దేవుడు కడపటి ఆదాముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు తిరిగి ఇవ్వటం జరిగింది. ఆదాము పోగొట్టుకున్నాడు, మనకు రానివ్వకుండా చేశాడు. తను పోగొట్టుకొని తన సంతానానికంతా ఆ వారసత్వము, జ్యేష్ఠత్వము, దత్తపుత్రత్వము, ఆ జాయింట్ అకౌంటు, పరలోకపు దీవెనలు, ఆశీర్వాదాలు, భూలోకములో ఉండే ప్రతి అధికారము ఆయన పొందుకోకుండా ఆయన ద్వారా సంతానముగా వచ్చిన ఎవరికీ రాకుండా చేశాడు. అయితే యేసు ప్రభు వీటన్నిటికీ ఆయన వారసుడిగా ఉండి మనల్ని తనతో పాటు వారసత్వంలోనికి తనను నమ్ముట చేత, తన యందు విశ్వాసముంచుట చేత ఆయనతో జాయింట్ అకౌంట్లోనికి మనల్ని అందరినీ తీసుకొని వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు దేవుడు మీరు ఆధిక్యత కలిగిన వ్యక్తులు, వారసులు, జ్యేష్ఠులు, దత్తపుత్రత్వం కలిగిన వారు, ప్రథమ ఫలముగా ఉండటానికి పిలువబడినవారు అని మనల్ని గూర్చి యేసు ప్రభు ద్వారా అభివర్ణిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలే మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక చివరిగా ఏం చెప్తున్నాడంటే మీరు
ఈ వారసత్వాలను ఇప్పుడు చెప్పబడిన మాటలన్నిటినీ ప్రకటించేవారుగా ఉండాలి, ప్రకటించేవారుగా ఉన్నారు అని చెప్తున్నాడు. 8వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సు ఉంచునట్లు నీవి ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమునై ఉన్నవి. హల్లెలూయా. చివరిగా మనం నేర్చుకోబోయే సంగతి ఏంటంటే, ఇంత విలువైన మాటలు, ఇంత ప్రశస్తమైన మాటలు, ఇంత శ్రేష్టమైన మాటలు దేవుని వాగ్దానపూర్వకంగా నోటి ద్వారా మీకు విడుదల చేస్తున్నప్పుడు వాటన్నిటినీ మీరు పొందుకునే మార్గం ఏంటి అని అంటే, అది ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా, క్రియలు చేయుట ద్వారా కాదు, సత్క్రియలు చేయుట ద్వారా కాదు, మనుషులు నీతిని అనుసరించి చేసే క్రియల ద్వారా కాదు, మనుషులు ఈ దీవెనలన్నీ అందుకోవటానికి వేరు మార్గములలో వెతకటము కాదు, కేవలము దేవుడు తన ప్రియకుమారుని పంపిన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి పొందుకునే ద్వారా మాత్రమే ఈ మార్గాన్ని సిద్ధపరిచాడు. అయితే చివరిది ఏమంటున్నాడంటే, ఈ మార్గాన్ని గూర్చి, ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాల గురించి మీరు ప్రకటించేవారుగా కూడా ఉన్నారు. ఈ దీవెనల గురించి ప్రకటించేవారుగా కూడా ఉన్నారు. విశ్వాసము ద్వారా పొందుకోవచ్చు, దేవుని కుమారుని యందు వాగ్దానం యందు విశ్వాసం ఉంచటం ద్వారా పొందుకోవచ్చు అని చెప్పబడే గుంపులో మీరు ఉన్నారు అని మనల్ని ఆ గుంపులో చేర్చబడిన వ్యక్తులంగా మనం ఉన్నాము. దేవుని దృష్టిలో ఇలాంటి గుంపులో ఉన్నవారు ఎంతో విలువైన వారు అని దేవుడు చెప్తున్నాడు. సువార్తను ప్రకటించేవారు, ఈ దీవెనల గురించి ప్రకటించేవారు, విశ్వాసం ద్వారా పొందుకోవచ్చని చెప్పే ఆ గుంపులో ఉన్నవారు, బోధకులు, ప్రకటించేవారు, సత్య సువార్తను ప్రకటించే వాళ్ళు, పౌలు, తిమోతి, తీతు ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల గుంపులో, ఈ సువార్తను ప్రకటించే గుంపులో ఉన్నవారు మీరు కూడా విలువైన వ్యక్తులే అని అపోస్తలుడైన పౌలు మనల్ని గురించి అభినందిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరోసారి 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సు ఉంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి. అయితే దేవుని బిడ్డలారా, ఇవి మంచివి, ప్రయోజనకరమైన మాటలు, ఇవి శ్రేష్టమైన మాటలు, వీటి యందు విశ్వాసం ఉంచితే మనల్ని దేవుడు సంపూర్ణులు, వారసులు, ఆధిక్యత కలిగిన భక్తులు, దేవుని ప్రేమకు స్పందించిన వ్యక్తులు అని పిలుస్తాడు. అయితే ఇంకా మరొక మాట ఏమంటున్నాడంటే, ఈ స్పందనకు లోబడితే మీరు దేవుని స్వభావములో నుంచి వచ్చే సత్క్రియలు చేసే వ్యక్తులుగా ఉండాలి. ఈ మాటలకు మీరు లోబడితే, దేవుని వారసులు అని పిలువబడితే వారసులకు తగిన పనులు చేయాలని చెప్పే మాటలుగా ఉన్నాయి. ఇవి జ్యేష్ఠులు లేకపోతే దత్తపుత్రత్వం కలిగిన వ్యక్తులు అని అంటే ఏమంటున్నాడంటే, 8వ వచనము 2వ లైన్లో, విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచునట్లు. చాలమ్మ, సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచాలంట. ఎవరు? దేవుని యందు రక్షణ పొందిన వాళ్ళు, నూతన స్వభావం కలిగిన వాళ్ళు, వారసులు, జ్యేష్ఠులు, విలువైన వ్యక్తులు, ఆయన రక్తము ద్వారా కడగబడిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, దేవుని చేత మంచివారు అని పిలువబడే వారు చేయవలసినది ఏమని చెప్తున్నాడంటే, సత్క్రియల యందు మనస్సుంచున్నట్లు, శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచున్నట్లు. సత్క్రియలు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే, దేవుడు కలగజేసిన నూతన స్వభావములో నుంచి బయటకు వస్తాయి. దేవుడు కలగజేసిన నూతన స్వభావములో నుంచి
దుష్టక్రియలు రావు, మంచి క్రియలే వస్తాయి. ఆ మంచి క్రియలు ఎలా చేయాలంటే దేవుని కుమారులను పోలి చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1 ఉంటుంది, మీరు దేవుని పిల్లలు కాబట్టి దేవుని పోలి నడుచుకోనండి. దేవుని పోలి నడుచుకోవటము ఎలా తెలుసుకోవాలి? దేవుని పోలి నడుచుకోవటం ఎలా తెలుసుకోవాలంటే దేవుని వైపు చూస్తే తెలుస్తుంది, దేవుని గుణలక్షణాలను ఆలోచిస్తే తెలుస్తుంది. దేవుడు మనకిచ్చిన నూతన స్వభావంలో నుంచి ఏమొస్తాయని మనకు అర్థమైతే తెలుస్తుంది. దేవుని నూతన స్వభావం ఎంత గొప్పదో మనకు తెలిస్తే అర్థమవుతుంది. ఇలాంటి నూతన స్వభావాన్ని కలగజేసిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆలోచన చేస్తే మనకు తెలుస్తుంది. యేసు ప్రభు జీవితాన్ని 4 సువార్తల్లో ఆయన జీవితము, పుట్టటము, పెరగటము, మరణము, పునరుత్థానం ఇవన్నీ కనపడతాయి. ఆయన జీవితాన్ని స్పష్టంగా ధ్యానించినప్పుడు మనకు తెలుస్తుంది సత్క్రియల యందు మనస్సు ఎలా ఉంచాలి అని. ఎందుకంటే మనకు కూడా దేవుడు నూతన స్వభావాన్ని కలగజేశాడు. ఈ నూతన స్వభావంలో నుంచి మనము సత్క్రియలు చేయుటకు, సత్క్రియలు చేయటానికి మనస్సు ఉంచున్నట్లు ప్రకటించే వ్యక్తులుగా మీరుండాలి. రక్షణలో నుండి సత్క్రియలు, ఇవన్నీ మనము దేవుణ్ణి ఎరగని వ్యక్తులకు ప్రకటిస్తూ, దేవుని ఎరిగిన వ్యక్తులు సత్క్రియల యందు మనసుంచున్నట్లు చెప్పటం ద్వారా దేవుని దృష్టిలో మనము ప్రకటించే, విలువైన వాక్యాన్ని ప్రకటించే వ్యక్తులుగా పరిగణిస్తామని ప్రభు నామంలో మనం చేస్తున్నాను. ఈ కోవలో అపోస్తలుడైన పౌలు ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, తీతు ఉన్నాడు, ఎపఫ్రా ఉన్నాడు, తర్వాత ఒనేసిము, తర్వాత ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు. వారు మాత్రమే వీటిని పొందుకొని చెప్పకుండా ఆగిపోకుండా, వారు పొందుకొని ఇలాంటి దీవెనలు, ఆశీర్వాదాలు, దేవుని ప్రేమకు అర్హత ఈ విధంగా వస్తుందని చెబుతూ, వారు చెప్పబడిన మాటలకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉండటం ద్వారా వారందరినీ ప్రజలు గమనించినప్పుడు అవి మనుషులకు ప్రయోజనకరంగా ఉన్నాయి, అవి మనుషులకు ఉపయోగకరంగా ఉన్నాయి. వీరు చెప్తున్నారు శ్రేష్టమైన మాటలు, అంతేకాదు వీళ్ళ సత్ప్రవర్తన కూడా అంతే ఉందని మనుషులు వాటి యందు లక్ష్యం ఉంచి రక్షణలోనికి వచ్చే అవకాశంగా ఉందని ఈ మాటలు మరి తీతుకు అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో చెప్పబడిన ఈ మాటలు, వినిపించబడిన ఈ మాటలు, దేవుని వాగ్దానపూర్వకంగా చెప్పబడిన మాటలు, దేవుని నోట్లో నుంచి వచ్చిన ఈ ప్రశస్తమైన మాటలను మనము నమ్మితే ఆల్రెడీ నూతన స్వభావం కలిగిన వారికి ఉజ్జీవము, ఉల్లాసము, ఆనందము, ఇంత గొప్పగా నన్ను ఎంచుతున్న ఆ దేవునికి కృతజ్ఞతా భావంగా యేసు ప్రభు వైపు చూస్తూ నేను సత్క్రియలందు మనసుంచుతాననే ఆశ కలుగుతుంది. ఒకవేళ రక్షణ లేని వ్యక్తులకైతే ఇంత విలువైన మాటలు, ఇంత శ్రేష్టమైన మాటలు, నేను అవివేకిగా ఉన్నా, అబద్ధికునిగా ఉన్నా, ఇంకా మారకపోయినా, దుష్టత్వముతో ఉన్నా దేవుడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడే, దేవుని ప్రేమ ఎంత గొప్పది అని దేవుని ప్రేమకు లోబడి రక్షణ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి రక్షణ లేని వారు ఆ విధంగా వాటిని ఉపయోగించుకుంటూ, రక్షణ కలిగిన వారు ఈ విధంగా వాటిని ఉపయోగించుకుంటూ దేవునికి కృతజ్ఞతా స్వభావాన్ని కలిగి ఉండాలని ప్రభు నామంలో మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకొని పరిశుద్ధమైన బల్లలోనికి ప్రవేశిద్దాం. అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.